ఈసా అలైహిస్సలాం వారి యొక్క రెండవ రాకడ గురించి ముస్లింలు మరియు క్రైస్తవులు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఖురాను గ్రంథంలో సూరే జుఖ్రుఫ్ సూర నంబర్ 43 ఆయత నంబర్ 61లో ఈసా ప్రళయానికి సూచన కాబట్టి ఆ విషయంలో మీరు శంకించకండి అని దైవం ఈ ఖురాను గ్రంథంలో యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం రెండవ రాకడ ఉంది అని చెప్పడం జరిగింది. బైబిల్లో కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో అదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూచుచున్నదని బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి ముస్లిం మరియు క్రైస్తవుల ఉమ్మడి విశ్వాసం యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఉందనేసి. యేసు శిలువపై చనిపోయారనేటటువంటి క్రైస్తవుల వాదన, యేసుని శిలువపై ఎక్కించి చంపామనేటటువంటి యూదుల వాదన ఊహాగానాలే తప్ప వాస్తవం కాదు. ఈసా అలైహిస్సలాం వారు ప్రకృతి ఈ ధర్మం ప్రకారంగా మళ్ళీ ఆయన చనిపోతారు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని పంపిస్తాడు. ఆయన మసీహ్ దజ్జాల్ని చంపడానికి వస్తారు. ఈసా అలైహిస్సలాం వచ్చిన తర్వాత ఈ యొక్క దజ్జాల్ అతని యొక్క సైనికులను తీసుకొని ఉహద్ పర్వతం కొండపై నుండి దిగి అతడు సిరియా దేశం షామ్లోని డెమాస్కస్లోకి చేరుకోవడం జరుగుతుంది. ఈ విషయం విన్నటువంటి ముస్లిం సముదాయం వారందరూ కూడా ఆ యొక్క సిరియా దేశంలోని డెమాస్కస్కి చేరుకుంటారు. అక్కడ ఈ యొక్క మసీహ్ దజ్జాల్ని ఎదుర్కోవడానికి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అది ఫజర్ నమాజ్ వేళ. అందరూ కూడా మసీదులో బారులు తీరి నిలబడి ఉంటారు. అంతలోని ఆకాశంలోని ఒక వింత కనబడుతుంది. ఆకాశంలోని ఒక వింత కనబడుతుంది. అదేమిటంటే మరి ఈ ఫజర్ నమాజ్ సమయంలో సిరియా దేశంలోని తూర్పు డెమాస్కస్ ప్రాంతంలో తెల్లటి మినార్ పై నుండి ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు దిగుతారు. ఆయన కుంకుమ పువ్వు కలిగినటువంటి 2 వస్త్రాలు ధరించి ఉంటారు. 2 దైవదూతల సహాయంతో ఆ యొక్క దైవదూతల రెక్కలపై తన చేతులు పెట్టి ఈసా అలైహిస్సలాం వారు ఆ యొక్క మినార్ పై నుండి దిగడం జరుగుతుంది. ప్రవక్త వారు ఏమన్నారంటే ఈయన ఆ యొక్క మినార్ పై దిగేటప్పుడు ఆయన తల క్రిందికి వాల్చినప్పుడు తలను వెంట్రుకల నుండి నీరు కారుతూ ఉంటుంది. అలాగే తల పైకి పెట్టినప్పుడు ఆయన యొక్క వెంట్రుకల నుండి ముత్యాల జల్లులు వెదజల్లబడినట్టుగా ఆయన శిరోజాలు ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తూ ఆ ఈసా అలైహిస్సలాం ఉర్వా బిన్ మస్ఊద్ అస్-సఖ్ఫీ వారి యొక్క ఉర్వా అనేటటువంటి ఒక సహాబీ ఉండేవారు, ఆయన రూపంలో ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈసా అలైహిస్సలాం వారు ఒక సైన్యాన్ని తీసుకొని బాబు లుద్ అనేటటువంటి ప్రదేశంలో ఈసా అలైహిస్సలాం వారు ఈ దజ్జాల్ని వెంబడించి చంపడం జరుగుతుంది. ఈసా యేసుక్రీస్తు దజ్జాల్ని చూడగానే నీటిలో ఉప్పు వేస్తే ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా దజ్జాల్ కరిగిపోతాడు. అప్పుడు ఈసా అలైహిస్సలాం వారు దజ్జాల్ని హతముందిస్తారు, చంపడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క దజ్జాల్తో ఉన్నటువంటి ఈ యొక్క శిష్యులందరూ కూడా దజ్జాల్ శిష్యులు దజ్జాల్ అనుచరులందరూ కూడా చెట్టుకొకరు పుట్టకొకరైపోయి అందరూ కూడా దాక్కునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు యూదుల పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు చెట్టుకొకరు పుట్టుకొకరైపోయి అక్కడ ముస్లింలు చంపేస్తారనేటువంటి భయంతో వారందరూ కూడా దాక్కుంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి హదీస్ ఏంటంటే ఆనాడు ప్రతి చెట్టు ముస్లింలను కేక వేస్తూ ఓ ముస్లింలారా ఇటు రండి, నా వెనక యూదుడు దాక్కొని ఉన్నాడని సమాచారం ఇస్తుంది. అప్పుడు ముస్లింలు ఆ దజ్జాల్ అనుచరుల్ని చంపివేయడం జరుగుతుంది. గర్హద్ అనేటటువంటి ఒక వృక్షము, ఆ వృక్షం మాత్రం ఆ వృక్షం వెనక దాక్కున్నటువంటి యూదుల్ని మాత్రం పట్టించదు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయిల్లో అలాంటి గర్హద్ యొక్క వృక్షాలని యూదులు పెంచుతున్నారు. దజ్జాల్ వచ్చినప్పుడు మరి ఈసా అలైహిస్ సలాం దజ్జాల్ని హతముందించినప్పుడు మాకు ఇది ఈ చెట్టు ఈ వృక్షం రక్షణగా నిలుస్తుందని ఈ గర్హద్ వృక్షాలని వారు పెంచుతున్నారు.